తవ్వే కొద్దీ గొడ్డలి పార్టీ అరాచకాలు బయటకొస్తున్నాయని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. వైసీపీ శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉందంటూ మంత్రి డోలా జోస్యం చెప్పారు. రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తా ఉన్నాడు. గత 5 ఏళ్లలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. లోకల్ గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్ లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలేశ్వరం ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఈ రోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతా ఉంది. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆ గొడ్డల పార్టీ నాయకుడు సైకో జగన్ కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం తెచ్చుకోవాలి. ఈ రోజు యువతకి నిర్వీర్యం చేస్తూ లివర్ డిసీజులు ఫలితంగా దాదాపుగా 30,000 మంది మహిళలు తాలిబొట్లు కోల్పోయి పసుపు కుంకాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ దీనికి నువ్వు బాధ్యుడు కదా అని చెప్పి అడుగుతా ఉన్నా. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో మీ పార్టీ కనుమరుగైపోతా ఉంది.